మీ జీవవాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మేము వినబోచున్నటువంటి సందేశము అనేకులతో పంచుకునే వారంలో కూడా ఉండటకు సహాయం చేయండి ప్రభువా. మానవ జాతికి మీరు సిద్ధపరిచినటువంటి రక్షణ ఎంతో గొప్పది కనుక మా ప్రభువా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకున్నాము అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ గొప్ప రక్షణను మేము అనేకులకు చేరవేసే వారంగా ఉండటకు సహాయం చేయండి. 10 నిమిషాలు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. స్వార్థ పరిచయం కొరకైన ప్రత్యేక ప్రార్థన దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. 12వ కీర్తన 5వ వచనాన్ని చదువుకున్నాం. 12వ కీర్తన చేయబడిన బలాత్కారమును బట్టి దళితుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణను కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. ఇక్కడ ఈ వచనం 2 భాగాలుగా ఉన్నప్పటికీ ఒక భాగం ఆధ్యాత్మికంగా మనం ధ్యానం చేద్దాం. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ రక్షణ అనేటువంటి పదాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ 3 వరుసలు 2 వరుసలు మనం గమనించినప్పుడు రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వచ్చిన భాగంలో రక్షణ అనేటువంటిది ముఖ్య పదము, కీవర్డ్ అంటారు దాన్ని. మరి రక్షణ ఎలాంటిది అంటే అది అన్నిటికంటే ముఖ్యమైనది. ఏదైనా ఉంది గొప్పది అంటే అది రక్షణ తర్వాతే. ఏదైనా ముఖ్యమైనది ఉందా అంటే అది కూడా రక్షణ తర్వాతే. అంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది రక్షణ ప్రియ. తర్వాత రక్షణ ఎంతమందికి అవసరము అంటే లోకంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా రక్షణ అనేటువంటిది అవసరం. ఎవ్రీవన్ నీడ్స్ ద సాల్వేషన్. ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అనేటువంటిది అవసరం. అయితే ఈ రక్షణ అనేటువంటి దాన్ని ఎవ్వరు కూడా కొనలేరు. ఇట్ ఈస్ ప్రైస్లెస్. ఎవరు కూడా దీన్ని తమకు తాము స్వతహాగా పొందుకోలేనటువంటిది రక్షణ అన్నమాట. మరి రక్షణ గురించి ఆలోచన చేసినప్పుడు బైబిల్లో సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్ అని ఉంటుంది. 19వ కీర్తన 1వ వచనంలో ఒక మాట మనం చూడొచ్చు. 19వ నిమిషం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెందును. సో ద సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్. రక్షణ అనేటువంటిది దేవునికి చెందినటువంటిది. ఈ రక్షణ అనేటువంటి దాన్ని మరి రక్షకుని ద్వారా దేవుడి లోకానికి అనుగ్రహించాడు. అందుకే యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో లూకా సువార్త 2:11లో మనం చూస్తాం, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలా స్పష్టంగా రక్షకుని గురించి బైబిల్ సెలవిస్తూ ఉంది. అలాగే తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం కూడా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. కాబట్టి ఈ రక్షణ అనేటువంటిది దేవునికి సంబంధించింది.
దేవునికి సంబంధించినటువంటి ఈ రక్షణను మానవాళికి దేవుడు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువు మరి బలి పశువుగా మారాల్సి వచ్చింది. Salvation is the free gift of God, but God has so strained to give the salvation. రక్షణ అనేటువంటిది దేవుని ఉచిత బహుమానమే, కానీ దాన్ని ఇచ్చేదానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు చాలా శ్రమలు కూడా వెళ్ళాల్సి వచ్చింది. ప్రభువు మరి రక్షణ మానవాడికి అందించేదానికి ఆయన తను తాను రిక్తునిగా చేసుకోవాల్సి వచ్చింది. మహాకాశములు పట్టజాలంత గొప్ప దేవుడు ఒక సామాన్య మానవుడిగా ఈ భూమి మీద తను తాను ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే అప్ టు ద బాటం. అంటే అప్ టు ద బాటం అంటే చివరి వరకు ఆయన తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన తృణీకరింపబడిన రిజెక్షన్స్. చూడండి, యేసుక్రీస్తు వాస్తవ స్థితిని మనం గమనించినట్లయితే పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఆయన ఆరాధిస్తున్నారు. అంత గొప్ప దేవుడు తృణీకరించబడ్డాడు. మనుషుల వలన విసర్జింపబడిన వాడు. ఈ పదాలు మనం ఊరికి చదువుకుంటున్నాం, కానీ అది అనుభవంలోనికి వస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. పిల్లలు ఆయన విసర్జింపబడ్డాడట. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. చూడండి, రిజెక్టెడ్ పీపుల్ని చాలా వరకు ఎవరు అంత గొప్పగా ఎంచుకోరు. వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించినటువంటి వాడిగా ఉన్నాడు. ఇంకా చదవండి. నిశ్చయముగా మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుబట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి పదాలు ఎలా ఉన్నాయి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగుబట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. శిక్ష ఆయనది, రక్షణ మనది. వ్యాధి ఆయనది, స్వస్థత మనది. పిల్లలు నిశ్చయంగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచుకున్నాం. దేవుని వలన బాధింపబడ్డాడు అని ఎంచుకున్నాం. పిల్లలు వాస్తవానికి ఆయన మన నిమిత్తము బాధించబడ్డాడు, మన నిమిత్తము శ్రమ నొందాడు. ఆయన శరీరం అంతా కూడా గాయాలే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బహు భయంకరమైనటువంటి వేదన, బాధ, శ్రమ యేసుక్రీస్తు ప్రభు అనుభవించాడు. దేని కొరకు? ఈ రక్షణ ఇచ్చేదానికి. ఈ రక్షణ ఊరికే రాలేదు ప్రియులారా. రక్షణ ఉచితమే, కానీ ఆ ఉచిత రక్షణ ఇచ్చేదానికి యేసుక్రీస్తు వెల చెల్లించాడు. ఆయన చెల్లించినటువంటి వెల ఏంటి అంటే ఆయన ప్రాణం పెట్టి రక్షణను మానవానికి ఇచ్చాడు. ఇక్కడ వాక్యం ఏమని చూస్తున్నామంటే, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రక్షణ కోరుకున్న వారికి
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మానవ జాతికి తన శిలువ మరణము ద్వారా రక్షణ అనేటువంటిది అనుగ్రహించాడు. అయితే దీన్ని కోరుకోవాలంటే పిల్లలు కోరుకోవాలి. వాట్ యు వాంట్ అని ఒక వ్యాధిగ్రస్తు దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకోండి, బాగా బాధపడతా ఉన్నాడు, హాస్పిటల్లో రాత్రి మగళ్ళు రోధిస్తూ ఉన్నాడు, వ్యాధి అనుభవిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి వాట్ యు వాంట్ అని మనం ఏం కావాలి నీకు అని అన్నాం అనుకోండి, ఏమంటాడు? సహజంగా స్వస్థత కావాలి అంటాడు. స్వస్థత కావాలి, ఐ వాంట్ హీలింగ్ అంటాడు. అలాగే ఒక వ్యక్తి నేరం చేశాడు, మరి కోర్టు శిక్ష విధించింది. ఏంటి అంటే రేపు ఉదయాన్నే ఇతనికి ఉరి శిక్ష అని, రేపు ఉదయాన్నే 10 గంటలకి ఇతని ఉరి శిక్ష అని కోర్టు డిసైడ్ చేసింది. 9 గంటలకి ఆయన దగ్గరికి వెళ్ళి వాట్ యు వాంట్, నీకు డబ్బులు కావాలా, నీకు మంచి బిర్యానీ కావాలా, నీకు బంగారం కావాలా అని మనం అడిగితే అతను ఏమని కోరుకుంటాడు చెప్పండి? ఏం కోరుకుంటాడు? ఇంక గంటసేపట్లో అతను ఉరి తీయబోతున్నారు. మరి అటువంటి సమయంలో ఏం కోరుకుంటాడు? ప్రాణభిక్ష, నాకు విడుదల దొరికితే చాలు అనుకుంటాడు పిల్లలు. అంతేగాని బంగారం కోసం కానీ, ఆహారం కోసం కానీ, వజ్రాల కోసం కానీ, ఆస్తుల అంతస్తుల కోసం కానీ కోరుకోడు. ఇదే ప్రశ్న పాతాళంలో ధనవంతుడు ఉన్నాడు కదా, ధనవంతుడు ఈ లోకంలో జీవించి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది. లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. 16:24. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్తాను. అతని దగ్గరికి వెళ్ళి వాడు మాట అన్నాం అనుకోండి, బాబు నీకేం కావాలి అని అంటే ఏం కోరుకుంటాడు? మామూలుగా భూమి మీద ఉన్నటువంటి సమయంలో అతని లైఫ్ ఎలా ఉంది? చాలా లగ్జరీస్గా ఉంది. ప్రతిరోజు కూడా మామూలు సుఖపడలే, బహుగా సుఖపడుచుండేను అంటుంది బైబిల్లో. ధనవంతుడు బాగా లగ్జరీ జీవితాన్ని జీవించాడు, ప్రతిరోజు కూడా బహుగా సుఖపడుతూ ఉన్నాడు. తన దగ్గర ధనం ఉంది కాబట్టి ఏది కావాలంటే అది కొనుక్కుంటా ఉన్నాడు, అనుభవిస్తూ ఉన్నాడు, మంచిదే. అది చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది. అక్కడ బాధపడుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి నీకేం కావాలి అంటే ఏమడుగుతాడు చెప్పండి? ఏమడుగుతాడంటే ఖచ్చితంగా నాకు రక్షణ కావాలి అంటాడు. ఐ వాంట్ టు రిపెంట్ ఫర్ రిసీవింగ్ ద సాల్వేషన్ అంటాడు. అంటే రక్షణ పొందేదానికి నేను మారు మనసు పొందుతాను అంటాడు. బట్ హీ హాస్ నో ఛాన్స్ టు రిపెంట్. కానీ అతనికి మారు మనసు పొందే అవకాశం అనేది ఇక లేదు, ఎందుకంటే చనిపోయాడు. మారు మనసు పొందాలి అన్నా, ఈ పాతాళాన్ని తప్పించుకోవాలి అన్నా, దేవుడిచ్చే రక్షణ పొందుకోవాలి అన్నా బ్రతుకున్నంత వరకే ప్రియులారా, తర్వాత ఇంక అవకాశం లేదు. మన అమరత్వం కరపత్రికలు అదే మనం రాశాం. కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి నీకేం కావాలి బాబు అంటే అతని బంగారం కానీ, వజ్రాలు కానీ, ధనం కానీ, సుఖ సంతోషాలు ఏం అడగడు. ఏమడుగుతాడంటే నాకు రక్షణ కావాలి అంటాడు. ఆ కోరుకునేటువంటి రక్షణ చనిపోయిన తర్వాత కాదు, కానీ బ్రతుకున్నప్పుడు కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అదే ప్రభు అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేస్తున్నాను. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేస్తున్నాను. సో హ్యావింగ్ ద డిజైర్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి రక్షణకు వచ్చినటువంటి కోరికను కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు. లోకంలో ఉన్నటువంటి ప్రజలకి సత్యం తెలియదు, వాళ్ళకి పాతాళం గురించి తెలియదు, మరణం తర్వాత ఏమవుతుందో తెలియదు, రక్షణ గురించి తెలియదు, ఏ విధంగా రక్షణ పొందాలనేటువంటి తెలియదు. మరి ఎవరికి తెలుసు చెప్పండి ఒకసారి? ఎవరికి తెలుసు? మనం తెలీదా? మనకు తెలుసు కదా.
మనకు తెలుసు పిల్లలు. ఎందుకు అంటే మన వాక్యాన్ని వింటూ ఉన్నాం. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి అంటే అంతకుముందు ఒకసారి ఒక మెసేజ్ చెప్పాను ఇక్కడ, మృతుల లోకం అని. నిజంగా మన సంఘంలో నుంచి ఎవరైనా ఆ పాతాళానికి వెళ్ళారనుకోండి, అంతకంటే దౌర్భాగ్య స్థితి ఇంకోటి ఉండదు పిల్లలు. ఎందుకు అంటే మన సంఘంలో ఇవ్వబడినటువంటి సువార్త సందేశాలు ధారాపాతంగా లైక్ ఎ ఫ్లడ్, ఒక ప్రవాహం లాగా అన్ని డైమెన్షన్స్లో దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి రక్షణ గురించి ఎవరికి తెలుసు, యేసు ప్రభువుల గురించి ఎవరికి తెలుసు, ఈ పాతాళంలో గురించి ఎవరికి తెలుసు అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. తెలియంది ఎవరికి అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి. దే నీడ్ టు హ్యావ్ ద డిజైర్ ఆఫ్ సాల్వేషన్. వాళ్ళకి రక్షణ కూర్చున్నటువంటి కోరిక అవసరం లేదు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం చూడండి. 16:30. అయ్యలారా చూడండి ఎటువంటి కోరిక. రక్షణ పొందుటకు నేనేమి ఒక జైలు అడుగుతున్నాడు బ్రతుకున్నప్పుడు. ఇది కథ కాదు పిల్లలు, ఇది కథ కాదు, జరిగినటువంటి సంఘటన. జైలు అధికారి, ఇంకొక పరిభాషలో చెప్పాలి అంటే అతనే రక్షక భటుడు. పోలీస్ అంటే ఏంటి? రక్షక భటుడు అని అర్థం. పోలీసు అధికారి అడుగుతున్నాడు, రక్షణ పొందుకుంటూ నేను ఏం చేయాలి? రక్షక భటుల పైన అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి రక్షణ గురించి అడుగుతున్నాడు. రక్షణ పొందుకుంటూ నేనేమి చేయాలి? వాట్ ఐ హ్యావ్ టు డూ టు రిసీవ్ ద సాల్వేషన్, టు బి సేవ్డ్. రక్షణ పొందేదానికి నేనేం చేయాలి? నిజంగా ఈ ప్రశ్న మామూలు ప్రశ్న కాదు పిల్లలు. ఇతనికి వచ్చినటువంటి ఆ రక్షణ గురించిన గ్రహింపు ఎలాంటిది అంటే అది ఆత్మరక్షణకు సంబంధించిన గ్రహింపు అన్నమాట. భౌతిక రక్షణకు సంబంధించింది కాదు. కొన్నిసార్లు మనం ఈ కరాటే కుంఫు వాళ్ళ గురించి చూసినప్పుడు వాళ్ళ స్లోగన్స్ కొన్ని ఉంటాయి. ఏంటంటే ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోండి, కుంఫు నేర్చుకోండి అని. ఆత్మరక్షణ కోసం ఏది నేర్చుకున్నా వేస్ట్ ప్రియాలి. ఎందుకంటే ఆత్మకు రక్షణ అనేటువంటిది ఈ కరాటే కుంఫు వల్ల వచ్చేటువంటిది కాదు. మరి ఇతను అడుగుతున్నటువంటి రక్షణ దేనికి సంబంధించింది అంటే ఆత్మకు సంబంధించినటువంటి గ్రహింపు ఆయనకు వచ్చేసింది. ఈ గ్రహింపు ఎప్పుడైతే వచ్చిందో ఒక మంచి ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటున్నాడంటే రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి? వాట్ ఐ నీడ్ టు డూ టు రిసీవ్ ద సాల్వేషన్ అంటున్నాడు. అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? పౌరస్తులు ఈ మాటలు పౌలే కాదు పిల్లలు, మనం కూడా చెప్పాలి. ఎందుకు అంటే ఆనాడు పౌలుకి రక్షణ గురించి ఎటువంటి గ్రహింపు ఉందో ఈరోజు మనకు కూడా ఆ గ్రహింపును దేవుడు ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవు రక్షణ పొందుతాము. ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ ద సాల్వేషన్ యూ నీడ్ టు బిలీవ్ ఇన్ క్రైస్ట్. నీవు రక్షణ పొందాలి అంటే యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచుము. చాలా మంచి జవాబు పిల్లలు, మంచి ప్రశ్న, మంచి జవాబు. ఎంతో మందికి లోకంలో ప్రశ్నలు ఉన్నాయి కానీ రక్షణ గురించి జవాబులు లేవు. ప్రతి రిలీజియన్లో బౌద్ధిజం కానివ్వండి, జైనిజం కానివ్వండి, హిందూయిజం కానివ్వండి, ఇస్లామిక్ కానివ్వండి, ఎవ్రీ రిలీజియన్, ప్రతి మతంలో మోక్షాన్ని గురించి ఎక్కడో ఒక టాపిక్ అనేది ఉంటుంది. ప్రతి మతంలో ఉంటుంది పిల్లలు. కానీ అన్వేషిస్తున్నారు కానీ జవాబు సరిగా దొరకట్లేదు. ఇక్కడ సరైనటువంటి జవాబు పౌరులు చెప్తా ఉన్నాను. పౌరుషుడు చెప్తా ఏమన్నా అంటే
ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ఎందుకు యేసుక్రీస్తునందే విశ్వాసం ఉంచాలి? మరి లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా, పితామహులుగా పిలువబడినటువంటి వారు, ఫౌండర్స్గా స్థాపకులుగా పిలువబడినటువంటి వారు ఉన్నారు. కానీ మనుషుల కొరకు సిలువలో ప్రాణం పెట్టి రక్తం చిందించి మరణించినటువంటి రక్షకుడు ఒక యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు కూడా లేరు. ఈ సత్యాన్ని ప్రజలకు తెలియజేయాలి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మనిషి రక్షణ పొందుకుంటాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మనిషి పాపక్షమాపణ పొందుకుంటాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనుషులు దేవుని బిడ్డలుగా మారుతారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనుషులు పరలోక రాజ్య వారసులుగా చేయబడతారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన ఆ పాతాళాన్ని, నిత్య నరకాన్ని మనుషులు తప్పించుకుంటారు. చూడండి, దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ బై బిలీవింగ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన అనేక లాభాలు, ప్రయోజనాలు అనేటువంటివి ఉన్నాయి పిల్లలు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతున్నావు. కాబట్టి ఈ డిజైర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కోరుకోవడం, రక్షణ కోరుకోవడం. దేవుడు అంట, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, మాటను మనం గమనించినట్లయితే ఇంకొంచెం క్షుణ్ణంగా, నేను రక్షణ కలుగు చేసేదను నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను రక్షణ కలుగు చేసేదను. ఒక అథెంటికేషన్ మనం చూస్తున్నాం ప్రియ. అధికారపూర్వకమైనటువంటి ఒక వాగ్దానం ఇది. ఎవరు రక్షణ కోరుకుంటారో వారికి నేను రక్షణ కలుగు చేస్తాను. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. కొన్ని బైబిల్లో మనం గమనించినప్పుడు కొన్ని వచనాలు దేవుడు బాగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తాయి పిల్లలు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు పిల్లలు. ఎవరికి అంటే అందరికీ. నేను ఇందాక చెప్పాను స్టార్టింగ్లో, రక్షణ అనేటువంటిది అందరూ కూడా కావాలి. వాళ్ళలో మన కుటుంబీకులు ఉన్నారు, మన బంధువులు ఉండొచ్చు, మన స్నేహితులు ఉండొచ్చు, మనకు తెలిసిన వారు ఉండొచ్చు. పిల్లలు, ఈ రక్షణ అనేటువంటిది అందరికి కూడా కావాలి. దేవుడు ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆయన ఆజ్ఞాపించిన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చదువుతున్నాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. ఇది కూడా దేవుని గురించి చెప్పబడి ఏమని చదువుకుంటున్నా ఇక్కడ? ఆయన మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చించుచున్నాడు. దట్ ఈస్ ద హార్ట్ఫుల్ డిజైర్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క హృదయం అంతటి కోరిక ప్రియ. మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. ఎందుకంటే అందరి కోసం యేసు ప్రభు సిలువలో మరణించాడు. ఏదో కొద్దిమంది కోసం అనేది కాదు, అందరి కోసం యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు. సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. కాబట్టి అందరికీ రక్షణ అనేది ఇవ్వబడింది. కానీ ఎవరైతే దాన్ని కోరుకుంటారో వాళ్ళు పొందుకుంటారు. ఎవరైతే దాన్ని పొందుకుంటారో వాళ్ళు దాన్ని అనుభవిస్తారు. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం చూడండి.
వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. చాలు. ఇక్కడ బందిపోటు దొంగల గురించి మనం చూస్తా ఉన్నాం. యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాను. చూడండి ఎటువంటి కోరిక. నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటే అర్థం ఏంటంటే నా ఆత్మను జ్ఞాపకం చేసుకో అని అర్థం తెలియదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి పదజాలం టెర్మినాలజీ భౌతిక సంబంధంగా. అంతకుముందేమో అన్నారు నువ్వు శిలువ మీద నుంచి దిగిరా మమ్మల్ని కూడా రక్షించు అన్నట్టు, అది వేరు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి ఈ మాటలు ఏంటి అంటే నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి భాష. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదని యెహోవా సెలవిచ్చినాడు. దేవుని వాగ్దానం ప్రియులారా. ఎప్పుడైతే ఈ బందిపోటు దొంగ అన్నాడో వెంటనే యేసుక్రీస్తు అధికారపూర్వకంగా ఏమంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. నిశ్చయముగా అనే పదం ఎందుకు వాడుంటాడు? అసలు నిశ్చయం అంటే ఏంటి? ఖచ్చితంగా అర్థం, కన్ఫర్మేషన్ ప్రియులారా. రూఢీగా ఒక డిక్లరేషన్. దేవుడు నిర్ధారిస్తే ఇంకా దాన్ని ఎవ్వరు కూడా చేంజ్ చేసేదానికి లేదు. సైతానికి కూడా అధికారం అనేది ఉండదు. దేవుడు అధికారపూర్వకంగా రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదను అంటే అధికారపూర్వకంగా వాగ్దానం అది. ఇక్కడ ప్రభు అంటాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఇంకా ఎవరు దాన్ని కాదనే దానికి లేదు. ఇతను దొంగతనం చేశాడు, నరహత్యం చేశాడు, ఇతను బందిపోటు దొంగ, అందుకే ఇతను సిలువ వేశాడు, ఈజ్ నాట్ వర్త్ టు ఎంటర్ ఇన్ యువర్ కింగ్డమ్, ఈ రాజ్యంలో ప్రవేశించడానికి ఇతనికి అర్హత లేదు అని ఎవరు చెప్పేదానికి లేదు. ఇంకా సాతాను కూడా వచ్చి ఇతను నా శిష్యుడిగా జీవించాడు, ఇతను ఎన్నో దొంగతనాలు ఉందని నేను జీవించాను, ఎంతో మంది ఇతను చంపేశాడు, ఈజ్ నాట్ వర్తీ పీపుల్, నీ ప్రజగా పిలువబడేదానికి ఇతనికి అర్హత లేదు. సైతం కూడా అనేదానికి లేదు. ఎందుకంటే దేవుడు ఎవరినైతే నిర్ధారిస్తాడో వాళ్ళను ఖచ్చితంగా దేవుడు చేర్చుకున్నట్టే. పిల్లలు లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనం చూడండి. 7:48 నీ పాపములు క్షమింపబడి ఉండవని ఆమెతో నేను. ప్రభువు ఒకసారి ఆ మాట చెప్పాడండి, ఇంక అంతే ప్రియులారా. అసలు ఆ పేరేంటి? పేరు చెప్పకూడలేదు. చూడు 37వ వచనం చదవండి. ఆ పేరు అది, ఆ వేరే పేరు ఉంటుంది, కానీ ఆమె చేసేటువంటి పనులను బట్టి ఆ పేరు ఆమెకి పెట్టబడింది, పాపాత్మురాలైన స్త్రీ. కానీ ఇక్కడ 48వ వచనంలో ఏమంటున్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నది. ఇంకా పాపాత్మురాలైన స్త్రీ అనేదానికి లేదు పిల్ల. ఎందుకంటే ప్రభువు నిర్ధారించాడు, ప్రభువు జడ్జిమెంట్ చేశాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటే నీవు ఇంకా పరిశుద్ధురాలు అని అర్థం. పిల్ల ఒకసారి ప్రభు ఆ మాట చెప్పాడంటే ఇంకా అంతే, పరిశుద్ధురాలే. ఆవిడెవరు పరలోకాన్ని పోనీయకుండా ఆటంకపరచడానికి లేదు. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం చూడండి. 19:9 అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చిందని. గాడ్స్ డిక్లరేషన్, దేవుని నిర్ధారణ. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. నశించిన దాన్ని రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. అక్కడ జక్కయ్య రక్షణ పొందాడు పిల్లల. కాబట్టి రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి దేవుని వాగ్దానాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇది అధికారపూర్వకమైనటువంటి వాగ్దానం. ఇది దేవుడు తన అధికారంతో మాట్లాడగలడు, శాసించగలడు, ఆజ్ఞాపించగలడు, జడ్జి చేయగలడు. కానీ మనుషులు ఏం చేయాలంటే కోరుకోవాలి. ఆ శిలువ మీద ఉన్నటువంటి దొంగ ఏ విధంగా అయితే యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు,
ఆ జైలు అధికారి రక్షణ పొందడానికి నేను ఏం చేయాలని అడిగాడు. ఇట్లాంటి ఆ డిజైర్స్ అనేది ఉంటే ఖచ్చితంగా దేవుడి కార్యము చేస్తాడు పిల్లలు. అట్లాంటి వాళ్ళ కోసమే ప్రభువు ఎదురు చూస్తా ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలి? రక్షణ పొందాము, పాప క్షమాపణ పొందాము, మరణం తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు. మనం ప్రిపేర్ అయి ఉన్నాం, సిద్ధపడి ఉన్నాం. ఒకవేళ ఈరోజు రాత్రి మనం చనిపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అనేది మనకు తెలుసు పిల్లలు. నాకైతే ఆ నిర్ధారణ ఉంది. కానీ ఇటువంటి నిర్ధారణ లేనటువంటి వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదో ఒక విధంగా ఈ రక్షణ గురించి వాళ్ళు ప్రకటించేటువంటి వారంగా ఉండాలి. ఆ రక్షణ కోరుకునేటువంటి కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఆయన వచ్చి పాపం గురించి, లోకం గురించి, తీర్పును గురించి ఒప్పింపవచ్చు. దట్ ఈస్ ద టాస్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడును యేసును ప్రభు అని చెప్పలేడు, ఒప్పుకోలేడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తాం ప్రియ. కాబట్టి we need to be ready to hand over the salvation to the people who want to receive the salvation. మరి రక్షణ కోరుకునేటువంటి వారికి రక్షణ గురించి ప్రకటించేటువంటి పౌలు స్త్రీల వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటామని ప్రియ. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలైనా. మీ శిలువ మరణము ద్వారా మానవాళికి మీరు అనుగ్రహించిన రక్షణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవడును నశించుట మీ చిత్తం కాదు, అందరూ అంతటా మారుమనసు పొందాలని మీరు మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలని మీరు కోరుకుంటా ఉన్నారు ప్రభా. బుద్ధిగత